ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. ప్రొవర్బ్స్ 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. There are many devices in a man's heart, nevertheless the counsel of the Lord that shall stand. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని యొక్క సమాధానము మరి మన కుటుంబాల్లో ఉందా? లేకపోయినట్లయితే మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను కారణమా? ఒకవేళ నేను కారణమైతే నన్ను క్షమించి నాకు మీ బుద్ధి జ్ఞానము దయచేయమన్నప్పుడు పిల్లరా, దేవుడు పరసంబంధమైనటువంటి బుద్ధి జ్ఞానముతో మనల్ని దర్శించి అలాంటి కృప ద్వారా మన కుటుంబాల్లో సమాధానం కలిగి ఉంటాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లలు. ఇక్కడ జ్ఞానటువంటి సొలొమోను అంటున్నటువంటి మాటలు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చూడండి, మనం లేచినప్పటి నుంచి మరి తిరిగి నిద్రపోయే వరకు కూడా ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. అన్నీ కూడా మరి నెరవేర్చబడతాయండి? నెరవేర్చబడవు. కొన్నిసార్లు మన ఆలోచనలు మనకే నష్టాన్ని కలిగజేస్తాయి. గల కారణం పిల్లరా, ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మన ఆలోచనలు ఉండవో, దేవుని చిత్తానుసారముగా మన యొక్క తలంపులు ఉండవో, అది మనకి నష్టాన్ని కలిగజేస్తాయి. అనేక మంది కూడా నష్టం తెస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆలోచనలు సరిగా లేని కారణం చేత కుటుంబంలో నష్టం కలుగుతుంటుంది. పిల్లల యొక్క ఆలోచనలు సరిగా లేని కారణం చేత పిల్లరా, ఆ కుటుంబంలో అశాంతి అసమాధానం ఉంటుంది. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుని ఆలోచనలు గొప్పవండి. దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ యొక్క ఆలోచన నాకు ఉంది, ఇది మీ చిత్తమా కాదా? మీరు దీన్ని స్థిరపరుస్తారు లేదా అని పిల్లరా దేవుని అడిగి అలాగా నడిచినప్పుడు అబ్బా, ఎలాంటి నెమ్మది సమాధానము మనకుంటుంది. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు నాయనా. మీ ఆలోచనలు, మీ తలంపులు గొప్పవి. మా పట్ల మీరు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎన్నోసార్లు మా సొంత ఆలోచనలు, సొంత బుద్ధి జ్ఞానం ద్వారా ప్రవర్తించి నష్టపోతున్నాం. ప్రభువా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మా ఆలోచనలు గాక మీ ఆలోచనలు, మీ తలంపుల ద్వారా, మీ జ్ఞానం ద్వారా నడిపింపబడి మా జీవితాలను కట్టుకోవడానికి, కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయమని. ఎప్పుడైతే మీ ఆలోచనలతో మేము నడిపించబడతామో అది మాకెంతో నెమ్మది, శాంతి, సమాధానం మాకు ఇస్తాయి ప్రభువా. కాబట్టి కృప దయచేసి మీ యొక్క ఆలోచనల ద్వారా నడిపింపబడి వ్యక్తిగతంగా కుటుంబాల్లో మేలు చూడటానికి సహాయం ఇచ్చేయమని, మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరచమని, ప్రతి కీడు అపాలని తప్పించమని యేసు ప్రభువా, మీ ఉన్నతమైనటువంటి ప్రాణం బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా ఆత్మీయంగా మేము నడిపింపబడడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In Proverbs 19:21, the Bible says, "Many are plans in a person's heart, but it is the Lord's purpose that prevails." We often make plans for our lives, dreams, ambitions, and goals, but not everything we plan will happen. God, in His sovereignty, allows only His purpose to stand. This verse reminds us to trust in God's will above our own, because His plan is wiser, greater, and always for our good. Amen.